వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఎన్ఎంస్ హాస్పిటల్లో మెగా హెల్త్ క్యాంప్. వెల్లండ మండలంలోని ఎన్ఎంస్ హాస్పిటల్లో హెల్త్ క్యాంప్ ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ప్రారంభించారు. ఈరోజు కల్లకుర్తి ఈ బస్ స్టాప్లో ఎన్ఎంస్ హాస్పిటల్స్ డాక్టర్ హరికాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కల్లకుర్తిలో మెగా ఎన్ఎంస్ హాస్పిటల్స్ హెల్త్ క్యాంపు పెట్టడం జరిగింది. మరి దీనికి మంచి స్పందన కూడా ఉంది. మరి రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి ఎన్ఎం హాస్పిటల్స్ మరి ఎంతోమందికి ఆరోగ్యాన్ని బాగు చేస్తూ మరి డాక్టర్స్ కూడా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్పెషలైజేషన్ ఉన్నటువంటి డాక్టర్స్ని ఇక్కడ పెట్టుకొని ఒక్కొక్క రకమైనటువంటి జబ్బుకు ఒక్కొక్క రకమైన డాక్టరు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. మరి ఈ మధ్యలోనే ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీ కూడా ఈ హాస్పిటల్కు వర్తించే విధంగా మరి తీసుకొచ్చుకోవడం జరిగింది. ఆ పర్మిషన్ కూడా ఉంది. ముఖ్యంగా ఈ పాము కాటుకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. అంతటా ఆ మందు కూడా దొరకదు. ఈ హాస్పిటల్లో పెట్టుకోవడం జరిగింది. ఎన్ఎం హాస్పిటల్ వెల్దండలో. అదేవిధంగా గుండె జబ్బు కోసడానికి, అదేవిధంగా కిడ్నీస్ కోసడానికి వీటికి కూడా ఆరోగ్యశ్రీ ఉంది. ఇంకా ఆర్థోది కూడా ఉంది. మరి అది కూడా త్వరగానే తెచ్చుకుంటామని చెప్పేసి డాక్టర్ హరికాంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఎన్నోసార్లు ఇప్పటికే ఈ ఫ్రీ హెల్త్ క్యాంపులు కూడా ఫ్రీగా పెట్టడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ కల్లకుర్తిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా అంబులెన్స్ కూడా ఎవరైతే పేషెంట్స్ ఉంటారో గ్రామాల దగ్గర నుంచి పంపించేసేసి వాళ్ళని తీసుకొచ్చే విధంగా మరి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కోసానికి ఎన్ఎం హాస్పిటల్స్కు సపరేట్గా వాళ్ళే ఒక అంబులెన్స్ కూడా తయారు చేసుకుని అందులో కూడా అన్ని ఫెసిలిటీస్ పెట్టినారు. ఎందుకంటే అన్ని గ్రామాల నుంచి బస్సులు లేకపోవడం కానీ, ఆ టైంకి దొరకకపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఫ్రీగా ట్రాన్స్పోర్టేషను అందులో ఇబ్బందులు పడకుండా ఆ టైంకి వచ్చే విధంగా చేస్తున్నారు. ఇంకా కూడా మరి ఒక్క అంబులెన్స్ అయితే సరిపోదు, ఇంకా కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఏదేమైనప్పటికీ కూడా కల్లకుర్తిలో ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ వచ్చి అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి బీద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చార్జ్ చేస్తూ మరి ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి ఈ డాక్టర్స్ బృందానికి, యాజమాన్యానికి వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎన్ఎంస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం మరియు ఉచిత ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వెహికల్, అంటే పేషెంట్స్ కోసం వాళ్ళ విలేజెస్ నుంచి అయినా సరే మన కల్వకుర్తి నుంచి వెల్దండ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్, పేషెంట్ని పికప్ చేసుకోవడం, డ్రాప్ చేయడం కోసం ఉచిత రవాణా సౌకర్యం కూడా ఎన్ఎంస్ హాస్పిటల్ ద్వారా ప్రారంభించడం చేయడం జరిగింది. అతి త్వరలో ఎన్ఎంస్ హాస్పిటల్ ద్వారా కూడా ప్రతి మండల్కి ఒక ఉచిత వైద్యశాల, అంటే లైక్ మినిమం చెకప్స్, డాక్టర్స్ వచ్చి మందులు, ఈసీజీ అండ్ షుగర్ టెస్ట్లు మినిమం చెకప్స్ చేసి కూడా అతి త్వరలో ప్రతి మండల్కి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించడం కూడా జరుగుతుంది. వచ్చే వారంలో వెల్దండ మండలంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కంటిన్యూస్గా అన్ని మండలాల్లో స్టార్ట్ చేస్తాం. ఇంకా ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఎక్కడ లేని విధంగా జనరల్ మెడిసిన్కి ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కడ లేవు. మన జిల్లాలో ఫస్ట్ టైం మన ఎన్ఎంస్ హాస్పిటల్కి పాము కాటు, పాయిజన్ అండ్ గుండెకి సంబంధించి, షుగర్కి ఎక్కువ ఉన్న, కిడ్నీ రాళ్ళకు సంబంధించి, కిడ్నీకి సంబంధించిన వాటికి కూడా ఆరోగ్యశ్రీ వచ్చింది. అది కూడా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంకా ముందు ఎన్నో చేయడం జరుగుతుంది. మీ అందరి సహకారం ఇలానే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
డ్రైవర్ అటెండెంట్ వెనక పేషెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.